మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానుల్ని సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు, అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం ఎట్టా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లా. అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీంని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదురా బాబు, దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది. మా లాంటి చిన్న చిన్న ప్రాణులకి తెలిసినప్పుడు ఇట్లా తుఫాన్లు తప్పించే వాళ్ళకి, ఇట్లా గాలులు నాపే వాళ్ళకి, టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష వినండి. లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇప్పుడు మేము గద్దెనెక్కాం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం. మీరు కేసులు కట్టండి, ఏమైనా చేయండి, మేము పోరాటం మాత్రం ఆపం. ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, మీరు చేసే ప్రతి మోసము చెప్తాం. మీ గ్యాస్ బండ్ల మోసం దగ్గర నుంచి ప్రతి మోసాన్ని ప్రజలకి మంచి కథలాగా అందరికీ మీరెట్టా అబద్ధాలను ఎట్ట చెప్పారో మీరు చేసే మోసాలను మేము అట్టా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్తాం. తద్వారా మీరు జీవో వెనక్కి తీసుకునేలా చేస్తామని మీ అందరికీ చెప్తూ, అలాగే ప్రజలందరికీ ముఖ్యంగా పరు పార్టీల్లో ఉన్న కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా బాబు ఇది వైసీపీ కార్యకర్త నష్టమో జగన్మోహన్ రెడ్డి గారి నష్టమో కాదు. రేపు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని నీ తల్లిగారినో మీ నాన్నగారినో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారండి కూటమి ప్రభుత్వంలో అన్నప్పుడు నువ్వు ఏమీ చేయలేక నిర్దయతో ఆ డబ్బులు ఎక్కడో అక్కడ స్థలమో పొలమో అమ్మి తెచ్చుకుంటావు చూడు, ఆ బాధ పడినప్పుడు నీకు తెలుసుద్ది. కాబట్టి ఆ బాధ దగ్గరికి వెళ్ళేలోపు ముందే మేలుకుని ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాల మంచి కోసం, వాళ్ళకి విలువైన విద్య, విలువైన వైద్యం అందడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడదామని ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ, అలాగే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నా, మీకు ఒక పార్టీలో నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ ఇష్యూ అనేది అంటే కొంతమందికి ఒకరినే సపోర్ట్ చేయాలనుకునే కొద్దిమంది మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి. తప్పు జరుగుతుందని ఎత్తి చూపితేనే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా మీరు తెలియజేయండి అని మీడియా వాళ్ళని కూడా ఇక్కడ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.